మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పీతల సత్యనారాయణ ఆయన పరిస్థితి మనం చూసుకుంటే కనుక వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. గత 14 ఏళ్లుగా మంచానికే పరిమితం అయిపోయాడు ఆయన. నడుము నుంచి కింద భాగం వరకు కూడా ఆయనకి అసలు స్పందన అనేది లేదు. 2023లో కూడా ఆయన కారుణ్య మరణానికి కూడా ఆయన అర్జీ పెట్టుకోవడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వం మారినా సరే హామీలు తప్ప ఆయనకి ఎటువంటి సహాయం అందట్లేదంటూ కూడా వాపోతున్నారు. 41% సదరన్ సర్టిఫికేట్ ఉండడంతో ఆయనకి 15,000 రూపాయల పెన్షన్ ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ పెన్షన్ కూడా ఆయనకి అందట్లేదు. కేవలం 6,000 రూపాయలు మాత్రమే అందుతోంది. అది కూడా వృద్ధ తండ్రి తనకి చేసేందుకు కూడా ఎవరు లేకపోవడంతో ఆయన పరిస్థితి నిజంగా ఘోరంగా ఉంది. అయితే ఈ సమస్యకు సంబంధించి ఈ రోజు కలెక్టరేట్ లో కూడా వినతి పత్రం ఇవ్వడానికి కూడా మనతో పాటు పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఉన్నారు. ఆయన ఇది తీసుకురావడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సార్ ఏం సార్ అంటే ఆయన పరిస్థితి చూస్తే కనుక నిజంగా వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. 14 ఏళ్ళుగా ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మరి ప్రభుత్వాలు ఎందుకు? చాలా దయనీయమైన పరిస్థితి అమ్మా. ఎందుకంటే ఇతను గత 2014లో పడిపోవడం, ఛాతి దగ్గర నుంచి కింద ఏం పని చేయట్లేదు. ఇతనికి న్యాయం చేయాలని చెప్పేసి ఇతను పాపం అంబులెన్స్ లో అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ రావడం, అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం, గ్రీవెన్స్ సెల్లో పెట్టడం, రసీదు పట్టుకుని వెళ్ళడం, చాలా దయనీయమైన పరిస్థితుల్లో తిరగడం జరిగింది న్యాయం కోసం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చింది, 15,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి 1000 కలతో ఎదురు చూడడం జరుగుతుంది. 10 నెలల నుంచి కూడా వచ్చే నెల అని చెప్పేసి వాయిదాలు వేయడం జరుగుతూ ఉంది. నేటి వరకు ఇవ్వలేదు. ఇతను మనసు విరిగిపోయి నాకు ఇంకా కారుణ్య మరణం తప్పించి మార్గం లేదు, జీవించడానికి చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి ఇతను బాధతో చనిపోవడానికి సిద్ధపడ్డ పరిస్థితుల్లో మేము ఆ గ్రామం ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో భాగంగా ఇంటింటికి తిరిగేటప్పుడు అతను ఏడవడం జరిగిందమ్మా. కన్నీటితో తన బాధ చెప్పుకోవడం జరిగింది. మేము స్పందించి అతని తరపున నేను 3 సార్లు అధికారులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందండి. అతను నడవలేడు కాబట్టి అతని తరపున నేను ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఇచ్చాం, ఎక్నాలజ్మెంట్లు ఇచ్చారు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్పించి అతనికి న్యాయం చేయట్లేదు. మరి అధికారులు పట్టించుకోని కారణంగా ఈ రోజు స్పందన కార్యక్రమానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మేము అతన్ని తీసుకుని రావడం జరిగింది. కలెక్టర్ గారికి చూపించాం, అధికారులు అందరూ చూశారు. జిల్లా కలెక్టర్ గారు అతనికి న్యాయం చేస్తానని చెప్పేసి అతనికి ధైర్యం చెప్పాల్సింది పోయి అతన్ని ఎందుకు తీసుకొచ్చారు అని మా మీద తప్పుడుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక జిల్లా కలెక్టర్ గారు అయిన ఒక న్యాయమూర్తి జిల్లాకి అటువంటి వ్యక్తి అన్ని విషయాలు మేము చూపించడం జరిగింది. ఇన్నిసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాం, మీరు న్యాయం చేయకపోవడం వల్ల మేము వచ్చామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి అతనికి న్యాయం జరుగుద్దా జరగదా అన్నది మేము వేచి చూస్తూ ఉంటాం. మరి ఒక 2 నెలల్లో అతనికి న్యాయం జరగకపోతే మళ్ళీ ఇదే పీతల సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి అతనికి న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మనతో పాటు పీతల సత్యనారాయణ తండ్రి ఉన్నారు. మనం చూసుకోవచ్చు, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మాత్రమే ఆయనకి ఆసరా. ఈ వయసులో ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడం, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం నిజంగా ఈ బాధల్ని చూస్తే గనక ఎవరికైనా కన్నీరు రాకమంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నారు మీ అబ్బాయి? 10 సంవత్సరాలు. అప్పటి నుంచి మీకు ఏ విధమైన ఆర్థిక సహాయం అందట్లేదా? మన నుంచి వస్తుందండి 6,000 వస్తుంది. అంతకు ముందు ఏమి రాలేదా? అంతకుముందు 3,000 వచ్చిందండి. వచ్చింది. ఇప్పుడు మీకు 15,000 చేస్తానని కూటమి ప్రభుత్వం చెప్పింది కదా, ఆ సాయం అందట్లేదు. అదే లేదండి. ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏం కోరుకుంటున్నారు? మేము 15,000 రూపాయలు 15,000 కావాలని కోరుకుంటున్నామండి. అసలు ఏం జరిగిందండి? ఎన్నాళ్ళ నుంచి అసలు మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? నేను 2014లో కరెంట్ స్తంభం నుంచి పడుకోనండి. నా పేరు పీతల వీర వెంకట సత్యనారాయణ అండి. మా నాన్నగారి పేరు మాణిక్యం అండి. నేను ITI చేస్తూనే హౌస్ వైరింగ్ చేస్తా, లైన్మెన్ జాబ్ ఏమన్నా పెట్టుకుందామని తిరుగుతుండగా నాకు ITI పూర్తి అయిపోతే JLM లైన్మెన్ పోస్టులు పడితే ఏఈ గారు అన్నారండి, నీ పోస్ట్ పెట్టుకోమ్మా, నీకు సీనియారిటీ ఉంది కదా, డిపార్ట్మెంట్లో కదా తిరుగుతున్నావు, నా పోస్ట్ ఏదో టైం మీ సింహాద్రిపురం, నేను నీకు ఏదో జాబ్ తీసి బాధ్యత మాది అన్నారండి. ఈ లోపల నాకు ప్రమాదవశాత్తు కరెంటు పోల్ పై నుంచి పడిపోయానండి. అప్పటికాడి నుంచి ఇదే పరిస్థితి అండి. వెనకాల కాకినాడలో సర్జరీ చేసేదండి. నువ్వు నడవలేవమ్మా, L3 L4 అనే డిస్కులు వెనకాల డిస్కులు పగిలిపోయాయి, నువ్వు నడవలేవు, వాటర్ బెడ్ మీద ఉండాలి, ఇంటి దగ్గర వాటర్ బెడ్ ఉంటుందండి, వాటర్ బెడ్ మీద పడుకున్నానండి. 11 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో హెల్త్
క్యాంపులకు వెళ్ళామండి. అక్కడ 41% వేసి పంపించేయారండి. నీకేం పెన్షన్కి ఇబ్బంది ఉండదు అని పంపించేయారండి. నాకు ఈ గవర్నమెంట్లో నాకు తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులండి. నాకు ఇంటి దగ్గర ఏమి గడతలేదండి. నాకు ఆర్థిక సాయం కావాలండి. అంటే సీఎంఓకి లెటర్ రాస్తామని కార్తికేయ మిశ్రా గారు సీఎంఓకి లెటర్ రాసి అదే లెటర్ పంపించేవారండి. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత 2019లో మళ్ళీ మురళీధర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే అదే లెటర్ మళ్ళీ నాకు పంపించారండి. ఆ గవర్నమెంట్లోనే సాయం అవ్వలేదండి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వారు కదండి. అప్పుడు 15,000 పెన్షన్ వస్తుంది. లేని స్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 పెన్షన్ చేస్తామని అన్న కారణంగానే 41% ఉన్న కారణంగా నాకు అది పెన్షన్ వస్తలేదండి. ఆ సదరన్ సర్టిఫికెట్ కొట్టించేసి కొత్త సదరన్ సర్టిఫికెట్ ఇప్పించి నాకు 15,000 పెన్షన్. ఇప్పుడు మీకు 4,000 పెన్షన్ వస్తుంది. 6,000 వస్తుందండి. 6,000 వస్తుందండి. ఆ పెన్షన్ నాకు సరిపోవట్లేదండి. బ్లౌజులకి, యూరిన్ బ్యాగులకి, పైపులకి, దూదులకి ఇవన్నీ కొనుక్కోవడానికి, నాకు మెడిసిన్స్కి గట్రా కొనుక్కోవడానికి సరిపోతలేదండి. నెలకి వాటర్ బెడ్ 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలండి. తర్వాత యూరిన్ బ్యాగులు నెలకి 2 సార్లు మార్చుకోవాలండి. వీటికి ఏం సరిపోతలేదండి. నాకు ఆర్థిక సాయం చేసి నాకు 15,000 పెన్షన్ వచ్చేటట్టు, వచ్చే నెల నుంచి వచ్చేటట్టు చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారి ద్వారా నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 15,000 పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ రాని పక్షంలో నాకు మరణం తప్ప నాకు బతకాలనిపించట్లేదు. మీరు న్యాయం చేయాలని కోరుకున్నాను. కలెక్టర్ గారి ద్వారా నాకు న్యాయం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు ఇట్లా ఎంతో అభిమానం. మీరంటే చాలా అభిమానం సార్. ఎంతో మంది నాకు న్యాయం చేయాలి సార్. థ్యాంక్ యూ అండి. అయితే ఇతని పరిస్థితి మనం చూసుకోవచ్చు. దాదాపు 14 సంవత్సరాల నుంచి ఇలాగే బెడ్ మీదే ఉన్నాడు. ఈ నడుం భాగం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి పాదాల వరకు కూడా చలనం అనేది ఉండదు. 6,000 రూపాయల పెన్షన్ మాత్రమే అందుతోంది. ఈ 6,000 రూపాయలు తనకి దేనికి కూడా సరిపోవడం లేదంటూ కూడా ఈయన వాపోతున్నాడు. 2023లో కారుణ్య మరణానికి కూడా ఈయన అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో అప్పుడు కూడా ఈయనకి హామీ ఇచ్చారు, తగిన ఆర్థిక సాయం చేస్తామని. అలాంటి అర్జీలు పెట్టుకోవద్దంటూ కూడా ఈయన చాలా మంది అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు అంటున్నారు. తల్లి లేదు, వృద్ధ తండ్రి మాత్రమే ఈయనకి ఉన్నాడు. అయితే ఈ వయసులో కూడా ఈయనకి సేవలు చేసేందుకు ఎవరూ లేకపోవడం, ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఈయన పరిస్థితి నిజంగా వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం 15,000 రూపాయల పెన్షన్ అందే విధంగా చూడాలంటూ కూడా చెప్తున్నారు. అయితే సదరన్ సర్టిఫికేట్ లో కూడా ఈయనకి 41% మాత్రమే రాయడంతో ఆ 15,000 రూపాయలు అందడానికి ఈయన అర్హులు కాకుండా పోయారు. ఇప్పటికైనా సదరన్ సర్టిఫికేట్ కూడా మార్చి 100% అంగవైకల్యం కింద ఇన్ని నిర్ధారించి ఈయనకి 15,000 రూపాయల పెన్షన్ అందించాలంటూ కూడా ఈ రోజు కలెక్టరేట్ కు వచ్చి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా ఈ సమస్యపై ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.